ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ ప్రభు దినంలో మీకందరికీ కూడా పునరుత్థాన దిన దీవెనలు కలుగునుగాక. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన తన ప్రత్యేకమైన విధానంలో మనకు ఏ విధంగా మరి కొన్ని వార్తలు పంపిస్తూ ఉంటాడు, సహాయములు చేస్తూ ఉంటాడు. అది దేవునికే సాధ్యం. ఈ దినం దేవుడు మనతో వాక్యంలో ఏ విధంగా మాట్లాడతాడో మనము సిద్ధపడుతూ మందిరానికి వెళ్తున్నాం కదా. మందిరంకి వెళ్ళక ముందుగా ఈ వాక్యం కూడా ధ్యానించుకుందాం. మరి రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 4వ వచనంలో ఏలియాకు ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. మరి దేవుడు నీ విషయంలో నా విషయంలో ఏ కాకోలములకు ఆజ్ఞాపించాడో మనకు తెలియదు. ఈ దినం నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావు, మరి ఏలియా అయితే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అతడు మరి ఒక పరిస్థితి, అక్కడ మంచు కానీ వర్షం కానీ పడదు అని దేవుడు ప్రకటించిన తర్వాత మరి దేవుడు ఏలియాకు ఒక కాపుదలనివ్వాలి. ఏలియాను పోషించాలి కదా దేవుడు. మరి కాబట్టి ఆ కరువు ప్రాంతంలో, కరువు పరిస్థితులలో ఏలియాకు మొదటగా దేవుడు ఒక చోటు చూపించాడు. ఏంటంటే అది కెరీతు వాగు. ఆ కెరీతు వాగు దగ్గర నీవు నీరు తాగుతావు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించాను అని దేవుడు చెప్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరం కదా. కాకోలములు అంటే మామూలుగా మనము మన ఏరియాలో కనిపించే కాకులు లాంటివి కాకుండా అంతకంటే కొంచెం పెద్ద సైజు ఉండేటువంటి పక్షులు. అయితే ఈ కాకోలములు అవి పవిత్రమైన పక్షులు కాదు, అపవిత్రమైనవి అని లేవీల కాండంలో రాసినట్లుగా మనం చూస్తాం. అయితే అలాంటి అపవిత్రమైన పక్షిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో మనకు అర్థం కాదు. కాబట్టి మనకు అర్థమయ్యేది మన జ్ఞానం చొప్పున మనకు అర్థమయ్యేది ఏమంటే, దేవునికి ఏది కూడా మరి పనికిరానిదైతే కాదు. ప్రతిదీ కూడా దేవుడు ప్రతిదానిని వాడుకుంటాడు. అది అపవిత్రమా పవిత్రమా అని కాదు. మరి పేతురుకు కూడా ఒక విజన్ వచ్చింది, ఒక దర్శనం కనిపించింది, ఒక పెద్ద దుప్పటి కనిపించింది. అతడు మేడ మీద మరి ప్రార్థన చేసుకుంటున్నాడు, మిద్దె మీద. అయితే అక్కడ ఒక పెద్ద దుప్పటి లాంటి ఒక పాత్ర లాంటి దిగి రావడం, అందులో అన్ని అపవిత్రమైన జంతువులు ఉండడం, వీటిని చంపుకొని తిను అని చెప్పినట్లుగా దేవుడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభా, అపవిత్రమైన వాటిని నేను ఎలా తింటాను అని చెప్తాడు. ఆ విధంగా 3 సార్లు ఆ దర్శనం కలిగింది. ఆ తర్వాత 3 సార్లు కూడా అతడు రిఫ్యూజ్ చేశాడు. అయితే దేవుడు మరి తర్వాత అతనికి తెలియజెప్పింది ఏమంటే, కొర్నేలి అని ఒకతను, అంటే అతను అన్యుడు, అతడు వచ్చాడు, అతని యొక్క మనుషులు వచ్చారు, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పినప్పుడు మరి పేతురు వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అప్పుడు అతనికి అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, దేవుడు ఎవరిని కూడా నిషేధించిన దేవుడు కాదు, నిషేధించే దేవుడు కాదు, ఏది కూడా నిషేధింపబడినది కాదు. ప్రభువు చెప్పాడు కదా, నేను పవిత్రపరిచినది నేను నిషిద్ధంగా ఎంచడం లేదు, నీవైతే నిషిద్ధంగా ఎంచుతున్నావు, కానీ నేను నిషిద్ధంగా ఎంచడం లేదు అని ప్రభువు చెప్పాడు కదా ఆ దర్శనంలో. అదేవిధంగా వీళ్ళనందరినీ మరి పేతురు మరి మిగతా అపోస్తలు కూడా ఒక నిషిద్ధమైన ప్రజలుగా, అంటే అన్యులు వాళ్ళకి అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. కానీ మరి దేవుడు చెప్పిన తర్వాత ఆయన అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. ఎవరు కూడా నిషేధింపబడిన వారు కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ నింపుదల ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలు కావడానికి అర్హులే అని అతడు అర్థం చేసుకున్నాడు. ఇది మనము మరి ఏలియా లాంటి పరిస్థితులలో ఉన్నామా? మనకు కూడా ఒక కరువు లాంటి పరిస్థితి ఉందా? ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ, లేకపోతే మరి మన సమస్యలు ఏవైనా కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి కలతలు, కుటుంబంలో కలతలు, ఉద్యోగం, జీవితంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉండడం, మనల్ని అందరూ అవమానిస్తూ ఉండడం,
నిందిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నట్లు అయితే మనం కూడా ఒక మెసెంజర్ కొరకు ఎదురు చూడాలి. దేవుడు మరి కాకోలముల ద్వారా ఏలియాకు ఫుడ్ పంపించాడు. మరి దేవుడు ఆ ఫుడ్ అనే మాత్రమే కాదు, కానీ మనకు ఒక మాట ద్వారా ఎవరైనా మనల్ని ఆదరించే వాళ్ళు ఉండవచ్చు, మనల్ని ప్రార్థన ద్వారా ఆదరించే వాళ్ళు ఉండవచ్చు, మనల్ని ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు, లేదా మరి మన జీవితంలో ఉన్న కలతలను తీర్చడానికి మరి మన వంతుగా సహాయం చేద్దాం అనుకుని ఎవరైనా వచ్చి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. మరి కొంతమంది మాటలు కొంతమంది వింటారు కదా. మా ఆవిడ వాళ్ళ మాటలు అయితే బాగా వింటుంది, వారు చెప్తే బాగుండు అని అనుకునే భర్తలు ఉంటారు. మా ఆయన వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్తే బాగా వింటాడు అనే భార్యలు ఉండొచ్చు. మరి కొంతమంది తల్లుల గురించి, తండ్రుల గురించి, మరి పిల్లల గురించి ఈ విధంగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో మనకు తెలియదు. ఎవరి ద్వారా ఎలాంటి మార్పు ఎవరికైనా కలుగుతుందో మనకు తెలియదు. ఏదైనా సరే దేవుడు ఉపయోగించేటువంటిది మనము ఊహించలేనటువంటి రీతిగా దేవుడు మన జీవితంలో మేలులు కలుగజేస్తాడు. ఏలియా జీవితంలో ఏలియాకు ఒక కాకోలముల ద్వారా మరి ఆయన తన యొక్క సమకూర్పును పొందుకున్నాడు. మరి అలాగే ఇశ్రాయేలీలు వారికి ఆ అరణ్యంలో వారు ఏం చేశారు? ఆకలేసింది, దాహమైంది. అయితే వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. వారికి ఆకాశమే ఒక కాకోలం లాగా మరి వారికి ఆహారము అందించడం, మరి ఒక బండ ఒక మెసెంజర్గా మారి నీళ్ళు అందించడం, ఎన్ని రకాలుగా దేవుడు వారికి మరి ఆధారమయ్యాడు. ఏ విధంగా ఆయన సహాయం చేస్తాడు, ఏ విధంగా ఆయన మనకు కావలసినవి చూపిస్తాడు, మనకు అర్థమే కాదు కదా. అబ్రహాము అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు అని ఇస్సాకుతో అన్నాడు. ఇస్సాకును వాళ్ళని తీసుకువెళ్తున్నప్పుడు మరి అతడు అనుకున్నట్లుగానే దేవుడు మరి అతనికి ఒక పొట్టేలును చూపించడం జరిగింది. కనుక మనము ఏ సమయంలోనైనా, ఎంత కష్టంలోనైనా, ఏ ఇబ్బందిలోనైనా భయపడవలసిన అవసరము లేదు. మనము ఎప్పుడు కూడా మరి కృంగుదలకు గురి కానవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు ఏదో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మనకు సహాయం చేస్తాడు, జవాబిస్తాడు, ఏదో ఒక రకంగా మనకు ఆదరణనిస్తాడు, మనల్ని ముందుకు ఒక ప్రోత్సాహం ఇచ్చి మనకు ముందుకు నడిపించే వాడుగా ఉన్నాడు. ఒక్కొక్కసారి ఎవరైనా మనతో కష్ట సమయంలో ఎవరైనా మనతో వచ్చి ఒక చిన్న మాట, ఆదరణ మాట, ఓదార్పు మాట చెప్పినప్పుడు మనం ఎంతగానో ఒక శాంతిని పొందుకుంటాం మనసులో. అది దేవుని యొక్క ఓదార్పు, అది దేవుడు వారి ద్వారా మనకిచ్చినటువంటి ఓదార్పు. ఒక చిన్న సహాయం, అది ఏదైనా కూడా అది దేవుని ద్వారా వచ్చినటువంటి చేయబడినటువంటి ఏర్పాటు. కాబట్టి ఈ దినం మనం ఏ సమస్యలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ పరిస్థితులలో ఉన్నామో మనము ఎదురు చూస్తున్నామా? అయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా ఒక ఏర్పాటును ఆయన చేసి ఉన్నాడు. మనకు తెలియదది, మనం ఊహించినది అయినప్పటికీ కూడా దేవుడు మనకు ఇస్తున్నాడు. మనకు తప్పకుండా తన యొక్క ఓదార్పును కానీ, తన యొక్క సహాయంను, తన యొక్క సమకూర్పును మనకు చేస్తున్నాడు, మన సహాయం చేస్తున్నాడు అన్న విషయం మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రతిదినం కూడా మనము ప్రార్థన చేద్దాం. దేవుని సమకూర్పు కొరకు, దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, మన మొరను ఆలకించే దేవుడు. ఏ స్థితిలో మనం అడిగినా కూడా, ఏ స్థితిలో మనం మొరపెడుతున్నా కూడా ఆయన మనకు సహాయం చేసే దేవుడు. మనం ఎదురు చూద్దామా? ఈ దినం మరి మనము పునరుత్థాన దినంలో మందిరంలో చేరి ఆరాధిస్తుండగా ఆ వాక్యం ద్వారా మన యొక్క జీవితంలో మనకు ఆదరణ దొరుకుతుందేమో, మనకు కావలసిన నెమ్మది దొరుకుతుందేమో. తప్పక ఎదురు చూద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాలంన తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినం తండ్రి పునరుత్థాన దినంలో మేము ఉన్నాము. మరి
ఈ గత వారమంతా కూడా మమ్మల్ని కాపాడి ఎంతగానో మేలులను మాకు అనుగ్రహించి అనేక విధాలుగా దీవించి అనేక రకాలుగా మాకు మా పనులలో విజయం ఇచ్చి తండ్రి మరి నూతన వారంలోనికి ప్రవేశపెట్టావు తండ్రి, నీకు వందనములు. ఈ వారంలో తండ్రి మొదటి దినంలో తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. మా ప్రభా పునరుత్థాన దినము అని మేము ఎంతో గౌరవంగా మా ప్రభా ఈ దినాన్ని మేము విశ్రాంతి దినంగా ఆచరించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా మరి మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా ప్రభా మరి ఈ దినము అందరము కూడా మరి సంతోషంగా మందిరములలో చేరి ఆరాధించే కృపను కూడా దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి మరి ఈ దినంలో ఈ దినము మరి రానున్న దినాలు ఈ గత కొద్దిగా కాలముగా మాలో ఉన్నటువంటి ప్రతి కష్టము, మాకున్నటువంటి ప్రతి సమస్య మీరు ఎరుగుదురు తండ్రి. ప్రస్తుతం కూడా ఎవరెవరైతేనైనా మరి ఎన్ని కష్టాలలో సమస్యల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ నీ హృదయ రహస్యంలో ఎరిగి దేవుడు మా తండ్రి ప్రతి హృదయాన్ని చూస్తున్నారు. మా ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నదో మీరు ఎరుగుదురు కనుక నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి దేవా ప్రభా. గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా ప్రభా మరి నీ యొక్క గొప్ప కృపచేతనే ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ప్రతి ఒక్కరికి కూడా నాయన ఇదిగో కాకోలముల ద్వారా ఏలియాకు మీరు సహాయం చేసినట్లుగా మరి ప్రభా మరి ఏ సహాయము ఎవరికి అవసరమో దానిని మీరు ఏదో ఒక విధంగా ఊహించని రీతిగా మీరు సహాయం చేసే దేవుడు, పంపే దేవుడు కనుక తండ్రి మరి మాకు ఇస్తున్నటువంటి సహాయంని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా ఈ దినము మరి ప్రతి చోట కూడా నీ యొక్క వాక్యం ప్రచురించబడుతుంటుండగా నీ యొక్క వాక్యం ద్వారా అనేకులు పట్టబడినట్లుగా, అనేకులు నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవ, ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి మీరు మారు మనస్సు అనుగ్రహించండి, రక్షణ అనుగ్రహించండి. ఏ విధంగా కూడా తండ్రి వారు నీకు దూరంగా ఉండకుండా నిన్ను ఎరుగునట్లుగా ప్రభా మరి వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మీరు వారితో ఏ విధంగా మాట్లాడతారో మాకు తెలియదు. అవును తండ్రి, ఏ మెసెంజర్ని వారి దగ్గరికి పంపిస్తారో, ఏ విధమైనటువంటి మార్పును వారిలో మీరు ఎలాంటి తాకిడిని మీరు వారికి ఇస్తారో ఎదురు చూస్తున్నాం ప్రభా. అనేక మంది ఉన్నారు, మా దృష్టిలో ఉన్నటువంటి అనేక మందిని, రక్షణ లేని వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను ఎరగని వారిని, నిన్ను అంగీకరించిన వారిని, నిన్ను తెలుసుకోకుండా ప్రభా వ్యతిరేకిస్తూ ఉండేటువంటి వారు అనేకులు ఉన్నారు తండ్రి. వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవకులందరినీ మీరు దీవించండి ప్రభా. అందరికీ ప్రభా వారిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నాయన అభిషేకంతో వారు చక్కటి వాక్యం ప్రకటించినట్లుగా సహాయం చేయండి. మరి తండ్రి మారుమూల ప్రాంతాల్లో, ఎలాంటి అవకాశాలు లేని ప్రాంతాలలో ఏ విధమైనటువంటి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులలో కూడా నీ యొక్క వాక్యమును ప్రకటిస్తూ నిన్ను ప్రచురిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలను కూడా మీరు ఆదరించమని వేడుకొంచున్నాం. పరిచర్యలో పని చేస్తూ సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఏ చిన్న పని కూడా మరి వ్యతిరేకించదగినది కాదు. మరి తండ్రి ప్రతి కార్యము కూడా నాయన ఎంతో విలువైనది కనుక మా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా మరి ఎంతమంది అయితే మరి ఏ ఆరాధనకు అటెండ్ అవుతున్నారో, ముఖ్యంగా కుటుంబాలతో ఆరాధనకు అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రాముఖ్యంగా వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన వారు కుమ్మరించుకుంటుండగా మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు దేవా. మరి వారి యొక్క హృదయ వేదనను తొలగించమని, వారికి ఉన్న సమస్యలను తొలగించమని, వారికి నెమ్మదిని దయచేయమని ప్రభా, వారికి తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఉద్యోగాలు కోరుతున్నారో వారికి అందరికీ ఉద్యోగాలు అనుగ్రహించండి, వివాహంను కుదుర్చండి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతమంది అయితే ఇంటికే పరిమితమై, పడకలకే పరిమితమైన పరిస్థితులలో ఉన్నారో వారిని కూడా తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి తండ్రి మరి సంఘాలలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. అనేక సంఘాలలో అనేక రీతులుగా స్త్రీల మధ్య, యవనస్తుల మధ్య, పిల్లల మధ్య జరుగుతున్న ప్రతి సేవను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. సంఘాలలో ఐక్యతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం మా ప్రభానైనా. మరి
ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. కుటుంబాలలో ఉన్న కలతలను తీసివేయండి ప్రభా, మనస్పర్ధలను తొలగించండి. కుటుంబాలు క్షేమంగా ఉండాలి. కుటుంబాలు క్షేమంగా ఉంటేనే సంఘాలు క్షేమంగా ఉంటాయి నాయన. మరి తండ్రి మీరు కనికరించండి. అపవాది మరి చేస్తున్నటువంటి ప్రయత్నాలను యేసునామములో లయం చేసి ప్రతి కుటుంబాన్ని ప్రభా క్షేమంగా కాపాడండి. విచ్ఛిన్నం కాకుండా నాయన మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులను, చిన్నారులను దీవించండి తండ్రి. వారందరికీ కూడా మీ కాపుదల అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా మరి ఆరోగ్యం దయచండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవిలో తండ్రి మరి అనేక రకాల రుగ్మతలతో బాధపడుతుంటుండగా అవన్నీ కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రతి చోట కూడా నీ యొక్క సేవ అత్యధికంగా అభివృద్ధి చెందినట్లుగా మీరు కృప చూపించండి. వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారందరినీ కూడా కనికరించమని ప్రభా, వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. దయగల దేవ, మరి యుద్ధంలో జరుగుతున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకునండి. ఎంతోమంది అమాయకులు ప్రభా ఎన్ని భయంకర పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటున్నారో మాకు తెలియదు నాయన. మా తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాం. ఈ యుద్ధం తొలగించండి. ఈ వాతావరణం అంతా కూడా మార్చండి ప్రభా. మరి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. వారికున్న ప్రతి పరిస్థితిని కూడా మీరు ఎరుగుదురు మా తండ్రి. మన నీ కృప చేతనే ప్రతిదీ కూడా జరుగుతున్నది. మరి నాయన మీరే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి పరిస్థితులన్నీ కూడా నీ కంట్రోల్లో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే కష్టంలో ఉన్నారో, మరి ఎంతమంది నాయన ఆత్మీయులను కోల్పోయిన వారు, మరి ఎంతోమంది ప్రభా చాలా చాలా కష్టము పడుతున్నటువంటి పరిస్థితులలో తండ్రి, మరి ఎంతో భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు దీవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా సహాయం చేయండి మా తండ్రి దేవా. మరి మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు కాచి రక్షించిన దేవా, ఇది దీవెనలు మా పైన కుమ్మరించి నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ ఆశీర్వాదములను మా పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. మీకే వందనములు. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.